స్టేషన్ అవసరం లేదు, ఒక న్యాయస్థానాలు అవసరం లేదు. మనం ధర్మంగా ఉంటే పోలీస్ స్టేషన్ ఎందుకండి? మనం ధర్మంగా ఉంటే న్యాయస్థానం ఎందుకండి? గుడే వ్యవహారంగా మళ్ళీ వెళ్ళడం. రామచంద్రమూర్తి గుడిలోకి వచ్చి దండం పెడతాడు. ఎందుకో తెలుసా? మా తమ్ముడికే నాకు కోర్టు కేసు నడుస్తుంది, దయచేసి నన్ను గెలిపించు, నీకు కళ్యాణం చేయిస్తా అంటాడు. రామచంద్రమూర్తి ఒకసారి సీతాదేవి కేసు చూసి నవ్వుతాడు. ఏమే సీత, నేను భరతుల మీద కేసెట్టలేదు కదా అంటాడు. ఆయన భరతుల మీద కేసెట్టాడా? రాజ్యం గురించి కైకేకి ఆయనకి గొడవ వస్తే తీసుకోవమ్మా హాయిగా, నేను వనవాసానికి వెళ్ళిపోతున్నా, మీ అబ్బాయికి ఇచ్చుకో అన్నాడు. భరతుడు అంతకంటే గొప్పవాడు. ఆ రాజ్యాన్ని తీసుకోవడం మానేసి వచ్చి రామచంద్రమూర్తి కాళ్ళ మీద పడ్డాడు. ఈ చరిత్ర అంతా మనం వినడం మానేసి, ఒకవేళ విన్నా కూడా రామాయణం వింటే పుణ్యం, అయిపోయాక వెళ్ళిపోదాం, అయ్యాక లేపే పడుకుంటుంది. అయ్యాక లేపు ప్రసాదం పెడతారు, వింటే పుణ్యం. మళ్ళీ వెళ్ళడం తమ్ముడి మీద కేసు అంటారు, తోడుకోళ్ళ మీద కేసు, మరదల మీద కేసు, బావమరద మీద కేసు, బంధువుల మీద కేసులు పెట్టేవాళ్ళం. మన గుళ్ళోకి వచ్చే అధికారం ఉందా అండి? ఎవరిని మనం బంధువులుగా భావించలేకపోతున్నామే, సాటి మనుషుల మీద పెడుతున్నామే. ఇవాళ ఆ కేసులు కొన్ని వేలు లక్షల కేసులు పేరుకుపోయి న్యాయ వ్యవస్థ కూలిపోయింది. వాడు ఏం చేయాలో తెలియదు, ఎక్కడి నుంచి పరిష్కరిస్తారు? అవన్నీ ఆ భావాలు మార్పు రావాలంటే గుడి ఎందుకో మనకు అర్థం కాదు, రాముడు ఎందుకో తెలియదు. అన్నదమ్ముల మీద, అపచరుల మీద, తల్లిదండ్రులతో గొడవలు పడేవాడికి రాముడు ఎందుకు పడలేక? ఆయన ఏం గొడవలు పడలేదే, ఆయన త్యాగం చేశాడే. త్యాగం చేశాడు ఆయన గుడిలోకి. మనం వెళ్ళి మా తమ్ముడికి నాకు గొడవలు అవుతున్నావు, కోర్టులోకి వెళ్తే నీకు కళ్యాణం చేస్తాం. మరి పనే లేదు, ఊరికే సీతాదేవి మళ్ళీ దాడిగంటనే ఆయనకి పని. నువ్వు కళ్యాణం చేస్తే గెలిపిస్తాడు. మన ప్రవర్తనని, మన బుద్ధిని మార్చుకోకుండా